ముందుగా రిస్క్ సినిమాలోని సొగసుకే సోకు సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మూవీ టీమ్ అందరికీ అండ్ సినిమా అభిమానులకి అండ్ సినిమా టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన ఆనరబుల్ గెస్ట్ అందరికీ హార్డీ వెల్కమ్. జీకే మిరాకిల్ బ్యానర్ పై రావి సురేష్ రెడ్డి గారి పర్యవేక్షణలో గడ్డం రవి గారి సహకారంతో జగదీష్ కోమరి గారి సినిమాటోగ్రఫీలో 1 కాదు 2 కాదు 3 కాదు మొత్తం అన్ని విభాగాల్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు మొదటిసారి జీకే గారు. ముందుగా ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదామండి. జీకే గారికి అయితే ఏజ్ మనకి ఫార్వర్డ్లో అవుతుంటే ఆయనకు రివర్స్లో అవుతుంది. ఏంటో రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఉంటారు ఆయన. సో జీకే గారు అప్పట్లో పాడిన పాటలు, అప్పట్లో అందించిన మ్యూజిక్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మ్యూజిక్ ఉన్నంత వరకు అవి సూపర్ డూపర్ హిట్సే. అవునా కాదా? ఒక్కసారి టీం అందరికీ గట్టిగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పేద్దాం అడ్వాన్స్గా. ఖచ్చితంగా నేను చూసినంత మటుకు ఈ ప్రసాద్ ల్యాబ్స్లో అయితే ఏ 2 లైన్లో 3 లైన్లో ఫిల్ అయ్యేవి. ఫర్ ద ఫస్ట్ టైం హాల్ అంతా ఫిల్ అయ్యి చైర్స్ కూడా ఎక్స్ట్రా వేయడం మొదటిసారి చూస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఈ క్రౌడ్ని చూస్తేనే అర్థమవుతోంది సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవ్వబోతోందో అని. సో ముందుగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు అండ్ అలానే ఇంకొంతమంది గెస్ట్ వచ్చేది ఉంది. సో ఈలోపు జీకే గారి పాటలు విందాం. అప్పట్లో పాడిన పాటలు, బాగా హిట్ అయిన పాటల్ని మరోసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. సో జీకే గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. గంటాడి కృష్ణ గారు, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, సాదరంగా స్వాగతం పలుకుతున్నాం జీకే గారికి. ముందుగా అందరికీ నమస్కారం. శ్రవంతి గారు మాట్లాడితే కంగుమంటుంది, నేను మాట్లాడితే డౌన్ అయిపోయింది. విషయం ఏంటో అర్థం కావట్లేదు. సో ఈరోజు రిస్క్ ద గేమ్ ఆఫ్ యూత్ ఫస్ట్ లిరికల్ లాంచ్కు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రిస్క్ అనేది ఎందుకు పెట్టామంటే ప్రతిదీ అంటే మన లైఫ్లో ఏ చిన్న రిస్క్ లేకుండా ఏ ఒక్క అడుగు ముందుకు అడిగేయలేమండి. అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఏ భేదం లేకుండా ఏదో ఒక రిస్క్తో మనం ఏదో ఒకటి కొంచెం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది నా గతంలో వచ్చిన నా 16స్కు కొంచెం ఎక్స్టెన్షన్ వెర్షన్ అనమాట. 16స్కి ఎట్లయితే ఒక 4 కుర్రాళ్ళు ఏదో చేద్దామని ఏదో అయింది. సో వాళ్ళు ఎలా ఆ సినిమాలో అంటే మన 16స్లో ఎలా వాళ్ళు మంచి మార్గంలోకి వచ్చారు అనేది ఆ సినిమాలోది. ఈ సినిమాలో అంటే నేను సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేను, జోనర్ అదేని చెప్తున్నాను. సో ఇది డెఫినెట్గా 16s చూసిన వాళ్ళను 16s తెలిసిన వాళ్ళను ఎవరిని నిరాశపరచని చిత్రం అవుతుంది. మ్యూజికల్గా నాకు భయం వేస్తూ చేసిన చిత్రం, ఎందుకంటే అప్పటికే అది చాలా పెద్ద హిట్ అయ్యి మీరు అందరు చాలా పెద్దగా ఆశీర్వదించేశారు. ఏది 16స్కి ఆల్మోస్ట్ అది కన్నడలో 100 మిలియన్స్ వెళ్ళిందండి దేవుడు వరం అందిస్తే. సో ఇక్కడ అంతకంటే వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కౌంటింగ్స్ లేవు, మిలియన్స్ లేవు, 100s లేవు, 1000s లేవు, అంతకంటే ఎక్కువ వెళ్ళింది. సో అది నేను గర్వంగా చెప్పట్లేను, ఎందుకంటే మ్యూజిక్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్పడానికి దేవుడు వరం అందిస్తే ఇక్కడ ఎంత హిట్టో కన్నడలో అంతకంటే రెట్టింపు హిట్ అండి. సో దానికోసం నేను ఒక ప్రయోగం చేయాలి అంటే ఇది డైరెక్టర్గా నాది డెబ్యూ సినిమా, ఎందుకంటే నేను అనుకోకుండా ఒక జోనర్ కథకు కొంచెం నాకు ఊతం దొరికింది. ఎస్ ఇది ఎక్స్టెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది, 16స్లో వాళ్ళు అలా ఆగిపోయారు, మళ్ళీ వాళ్ళను ఒక చిన్న అడుగు వేపించి ఎలా చేస్తే బాగుంటుందని మంచి థ్రిల్లర్ అండి ఇది. సో ఈ సినిమా అందరినీ ఏ రకంగానూ నిరాశపరచకుండా చక్కగా అందరూ అంటే రిస్క్ అంటే కొంచెం యాక్షన్ మోడ్లో మీరు పోస్టర్లు చూస్తే యాక్షన్ మోడ్లో కొంచెం ఏదో ఒకటే జోనర్ చిత్రం లాగా మీకు అనిపించినా అది కాదు, అది ఇంటిల్లిపాది చూసే చిత్రం. డెఫినెట్గా ఇది అంటే కొంచెం పోస్టర్ మీద కొంచెం మనకు వేరే బోల్డ్ కనిపించినా కానీ 16స్ని ఎలా అయితే మీరు ఎంజాయ్ చేశారో అంతకు మించి చేసే అవకాశం ఉంది, చేసే అంశాలన్నీ దీంట్లో జోడించానండి. సో వన్స్
సో ఈ ఇంకా గెస్ట్ రావాల్సి ఉంది. ఈ లోపల మా మిత్రుడు ఆశ్రిత్ నేను కొన్ని పాటలు పాడి మీకు వినిపిస్తాను. సాంగ్ ప్లే ప్లీజ్. దేవుడు వరం అందిస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. इतना बता दे कोई कैसे तुझसे दिल ना लगा है कोई रब्बा ने तुझको बनाने में कर दी है हुस्न की खाली तिजोरिया अंदाला कंटी कापुकतो पैवाड़े रासे नादुटी रात में कैसा तेरा इश्क है पिया रंग जाऊं हाथ लगाऊं कुमकुम पे चेहरा पिया ओटी वर्णालया నేను గులాబా कैसा तेरा इश्क है पिया रंग जाऊं हाथ लगाऊं कुमकुम हुए चेहरा पिया ओटी वर्णालया నేను విలాగా పైకి వచ్చండి. అండ్ అలానే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, వీళ్ళు జతగా అయితేనే రావాలనుకున్నారు. ఎంత అండ్ అలానే వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని అండ్ అలానే జర్నలిస్ట్ ప్రభు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి రిస్క్ పెట్టారు, రిస్క్ ఏం లేదు కదా. డెఫినెట్గా సందీప్కి ఇది మంచి సినిమా అవుతుందని, అలాగే గంటాడి కృష్ణ గారికి ఇది ఒక మరో రీఎంట్రీ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇందాక మనం చూసిన సాంగ్ ఇలా 4 లాంగ్వేజ్లో సిద్ శ్రీరాము ఇలాంటి వాళ్ళతో పాడేయటం నిజంగా వాళ్ళు సినిమా మీద ఎంత ఇంట్రెస్టెడ్గా చేశారనేది దాంతోనే అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సాంగ్స్కి వీటికి వాళ్ళు తీసుకున్న శ్రద్ధ కానీ, ఈ రోజుల్లో సినిమా విజయానికి సాంగ్స్ ఎంత ఈ పాత రోజుల నుంచి చాలా ప్రామినెంట్ ప్లేస్ ఉండేది, అలాగే ఈ మధ్య మరీ ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే 3-4 మంత్స్ ముందర నుంచి సింగిల్స్ అని వదులుతా అది జనాల్లోకి ఒక ఆల్బమ్ ఒక 2 సాంగ్స్ సూపర్ హిట్ అయితే కానీ సినిమా మీద కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఆ విధంగా సాంగ్స్ గంటాడి కృష్ణ గారు టేకప్ చేసిన దానికి షార్ట్కి చాలా మంచి ఆల్బమ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సందీప్ గారికి మరి ఇంకా డెబ్యూటెంట్స్ ఉన్నారు, ఇంకో 2-3 యంగ్ పీపుల్, వీళ్ళందరికీ మంచి ఈ సినిమా చాలా మంచి విజయాన్ని ఇచ్చి ఒక కెరీర్ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ఆ భగవంతుడు మనసారా కోరుకుంటున్నాను భగవంతుడిని.
దీనికి ప్రొడ్యూసర్ గడ్డం రవి గారు, మన సురేష్ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇక్కడ విచ్చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ మా అందరికీ చాలా ఇంపార్టెంట్ మనిషి ఎంఎస్ రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అంటే ఆయన్ని కలవటం నాకు నిజంగా ఇది మంచి ఆపర్చునిటీ లాగా ఉంది సార్. వీఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. వర్షం సినిమా కానీ, మనసంతా నువ్వే కానీ, సార్ చేసే సినిమాలు వాటిలన్నిటికీ మేము చాలా చాలా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, వన్ అండ్ ఆల్. నాతోటి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ రియలీ బ్యూటిఫుల్ సాంగ్. మీరు ఎన్నో మంచి మంచి మెలోడీస్ ఇచ్చారు, అన్నీ చాలా 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 మంచి మంచి సూపర్ హిట్స్ అయినాయి. అట్లాగే ఈ సాంగ్ కూడా మీరు ఇప్పుడు లాంచ్ చేసే అన్ని లాంగ్వేజెస్లోని మంచి హిట్ అవుతుంది, అది నేను నమ్ముతున్నాను. సో అట్లాగే అట్ ద సేమ్ టైం ద విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇందులో చేసిన పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగున్నారు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇందులో దాదాపు లాట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అన్ని డబ్బులు మీకే రావాలని కోరుకుంటున్నాను సార్. వస్తాయి కూడా. థ్యాంక్ యూ. అండ్ ఈ స్ఫూర్తితో ఓన్లీ పెద్ద హీరో సినిమాలే కాకుండా ఈవెన్ ఈ స్మాల్ యంగ్ హీరోస్ ఫిలిమ్స్ కూడా పాన్ ఇండియా ఫిలిమ్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ అండ్ ద సింగర్స్ ఆఫ్ దిస్ సాంగ్ then all the other artists and technicians all the best. And చివరిగా మీడియా వారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. సో సార్ దగ్గరికి ఆ రోజు వెళ్తుంటే ఐ జస్ట్ హర్డ్ ద తెలుగు వర్షన్ అనమాట. అది విన్నగానే ఐ ఫెల్ లైక్ అరే ఇది నేను పాడుతుంటే బాగుంటుంది కదా అని. కానీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే సార్ చెప్పేశారు, యు ఆర్ గోయింగ్ టు సింగ్ దిస్. And I felt really, happy at that moment. And ee roju launch lo a song vintundare inta baga ochindi because all because of him, because the magic he done in that was like that, because he gave all his heart for that song. And ide song nenu actually 3 saarlu vachi paadanu, because first time nenu paadinappude I was really happy, but he was not. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పిలిచి అర్జున్ మళ్ళీ ఒక్కసారి పాడితే ఐ వాస్ లైక్ ఓకే సార్. రెండోసారి వచ్చి హలో సో రెండోసారి కూడా సార్ వాస్ లైక్ ఓకే ఇట్స్ గుడ్, విల్ గో విత్ దాట్. మళ్ళీ ఇంకొక వీక్ తర్వాత మళ్ళీ పిలిచి అర్జున్ ఇంకొకసారి పాడితే ఇంకా బెటర్ వస్తుందేమో. అండ్ అప్పుడు నాకేమో అరే ఒకే సాంగ్ 3 సార్లు పాడడం. బట్ నవ్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ద ఓన్లీ రీజన్ sir, and I'm blessed, and thank you so much for making me a part of this movie. Thank you so much. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే తమిళ్ నుంచి రాజా గారిని అండ్ కన్నడ రిస్క్ పేరు పెట్టాము, మేము కూడా రిస్క్ చేసాం. అండ్ వీఆర్ హ్యాపీ, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చాము ఈరోజు. సో మీరు అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు, కానీ వింటూ ఇంకా ఎంజాయ్ చేస్తారు. మా డైరెక్టర్కి థ్యాంక్స్. సో తప్పకుండా సినిమా చూడండి. ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశాను. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఘంటాడి కృష్ణ గారు, జీకే గారు నాకు మంచి ఫ్రెండ్. మనం ఇద్దరం కలిసి చాలా మంచి మంచి సినిమాలు చేశాను. మన ఒక జర్నీ ఉంటుంది. కానీ ఘంటాడి గారు లోపల ఎంత మంచి రైటర్, డైరెక్టర్ కూడా ఉన్నాడు, ఈ విషయం ఈ రోజే తెలిసింది. సో ఆల్ ద బెస్ట్ ఘంటాడి గారు ఈ కొత్త జర్నీ కోసం. అలాగే ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్, అండ్ ఫర్ ద అప్కమింగ్ యాక్టర్స్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్. యూ ఆల్ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. సో ఫ్రమ్ మై హార్ట్ ఐ విష్ దట్ దిస్ ఫిల్మ్ రన్స్ సక్సెస్ఫుల్లీ. టైటిల్ మీరు రిస్క్ పెట్టారు, కానీ నాకు ఏమీ రిస్క్ అనిపించలేదు. ఇది ష్యూర్ షార్ట్ సక్సెస్. So again, wishing all the best to the entire unit, and thanks to everyone, media and all the respected elders here. Thank you. ఈ ఈవెంట్ని బ్లెస్ చేసినందుకు వచ్చిన అందరికీ, అతిథులకి నమస్కారం. ఈ రోజుల్లో ఏదో ఒక బాధ్యత
నెరవేర్చాలంటేనే ఎంతో తాపత్రయం చేయాలి, ఎలా అని ఫీల్ కావాలి. అలాగే గంటాడి గారు డైరెక్షన్, ప్రొడక్షన్, సాంగ్స్, లిరిక్స్, మ్యూజిక్, కోఆర్డినేషన్, బిజినెస్ అన్నీ చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఈరోజు 4 సాంగ్స్ వివిధ భాషల్లో రిలీజ్ అయినాయి. సిద్ధిరామ్ గారు, తర్వాత మిగతా మంచి మంచి సింగర్స్ అర్జున్ అండ్ వీళ్ళందరూ పాడారు, చాలా బాగున్నాయి. వారికి సపోర్ట్గా మేము ఈ సాంగ్స్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇందులో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలోనే మిగతా సాంగ్స్ అన్ని రిలీజ్ చేస్తాము. దాంతోపాటు మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఎంటైర్ టీమ్కు ఆల్ ది బెస్ట్. అండ్ చాలా కష్టపడిన మా గంటాడి గారికి ఏం చెప్పినా చాలా తక్కువనే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బేతి సుభాష్ రెడ్డి గారికి మరియు బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారికి మరియు హీరో గారికి, జీకే గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన సందీప్ అభిమానులకి ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. సందీప్ అభిమానులందరికీ కూడా మరియు ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓ పండుగ వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే గంటాడి ఒక్కడే అన్నీ అయి చేసిన పనితీరు అద్భుతంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే అతన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఒకప్పుడు అత్యద్భుతంగా మ్యూజిక్ డైరెక్టర్గా మనందరికీ తెలిసిందే. ఈరోజు దర్శకుడిగా, నిర్మాతగా మారినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మౌనంగా కష్టపడి పని చేస్తే విజయం పక్కా దక్కుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనమే గంటాడి కృష్ణ. ఎందుకంటే ఆయనకు ఏ పని ఇచ్చినా మౌనంగా తన వర్క్ తాను చేసుకుంటూ ఒక నిబద్ధత పోయే ఒక అద్భుతమైన దర్శకుడు. ఇప్పుడు కొత్తగా కొంత నిర్మాతగా మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు గంటాడి కృష్ణ గురించి చెప్పాలి అంటే ఆయన ఒక నిబద్ధతతో తను ప్రాణం పెట్టి ఈ సినిమాను దర్శకత్వం చేయడం చాలా గొప్ప విషయం అండి. అంతేకాకుండా ఈరోజు తను రాసిన ఏదైతే కథలో ఆ కంటెంట్, మిరాకిల్ కంటెంట్ను చూసి అద్భుతమై అతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా ఉండడం అనేది నిజంగా ఆయన డెడికేషన్కి ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిన సందర్భం ఉన్నదండి. అంతేకాకుండా ఈరోజు ఈ సినిమా మొదలు పెట్టిన కానుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపెట్టులు అందరూ తను ఒంటరిగా ఎదుర్కొని ఒక బలమైన సంకల్ప బలంతో తన ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి గ్రాండ్గా, అంతేకాకుండా ఒక్క భాష అనుకుంటే ఇదేంటంటే ట్విస్ట్తో 4 భాషలు, తెలుగు, హిందీ, కన్నడం, తమిళ్ 4 భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా స్టార్ను, సందీప్ను పాన్ ఇండియా స్టారు, ఈయన పాన్ ఇండియా దర్శకుడు అయ్యారు ఒకటి దెబ్బకి. అంతేకాకుండా ఇక హీరో సందీప్ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఉప్పల్ గడ్డ అన్న ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ చేయడానికి మన ఉప్పల్ ఎమ్మెల్యే గారు అన్న కూడా వచ్చారు. ఉప్పల్ గడ్డ నుంచి, తెలంగాణ గడ్డ నుంచి ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన ఆణిముత్యం పరిచయం అవుతుందంటే అది సందీప్ గారే అండి. ఈరోజు ఓ లవర్ బాయ్గా కావచ్చు, ఓ క్లాస్గా కావచ్చు, ఓ మాస్గా కావచ్చు, అన్ని రంగాల్లో ఉన్న ఎస్పెషల్లీ అమ్మాయిలకు అద్భుతంగా లవర్ బాయ్గా మనకు రిప్లేస్మెంట్ చేస్తున్నాడండి. రానున్న రోజులలో ఒక అద్భుతమైన స్టార్గా నిలబడతారని తెలియజేస్తున్నాను. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసిందంటే ఈరోజు చిన్న సినిమాలు అని ఒక ఉంది. చిన్న సినిమాలను ప్రేక్షకులు అత్యద్భుతంగా ఆదరిస్తున్నారు. ఈ మధ్యన కాంతారా చూసినాం, మొన్న బలగం కూడా చూసినాం, అత్యద్భుతంగా నడిచిన సినిమాలు. అదే కోవల, కాంతారా కోవలో మన రిస్క్ సినిమా ఉంటుందని తెలియజేస్తున్నానండి. ఇక వచ్చేసి రెండో విషయం వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇలాంటి సినిమాలను ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ఎందుకంటున్నానంటే చాలామంది, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, ఇప్పుడు గంటాడి మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఎందుకు మళ్ళీ దర్శకత్వము, ఈ నిర్మాత అని చాలామంది నాతో కూడా అన్నారు. నేను ఒక విషయం చెప్తాను. మనం ఒకసారి చూసుకున్నట్లయితే శాంతి నివాసం సీరియల్లో రాజమౌళి గారు ఒక మామూలు బుల్లితెరపై ఒక డైరెక్టరు. ఆ సీరియల్ హిట్ అయిన తర్వాత కూడా ఆయనకు అనేక అవకాశాలు వచ్చినాయి బుల్లితెర పైన. అయినా కూడా ఆయన రిస్క్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిండు. ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన సినిమాలు తీసి ఈరోజు తెలుగు సినిమాను దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసి ఆస్కార్లు తెచ్చాడండి. అలాగే ఈరోజు ఒక దర్శకుడిగా మరియు ఆయన మరొక అద్భుతమైన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం దాసనారాయణరావు గారి పేరు చూసేది. దాని తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలను చూసాం.
ఇవాళ మా గంటాడి కృష్ణ గారి సినిమాను మనం రిస్క్ ద్వారా చూడబోతున్నాం. జీవితంలో రిస్క్ చేయకపోతే పురోగతి ఉండదు. చాలా సినిమాలు చేశాడు, 60 సినిమాల వరకు సంగీత దర్శకత్వం వహించినటువంటి గంటాడి గారు ఇవాళ జీకే మెరాకిల్స్ అనేటువంటి బ్యానర్తో వస్తూ ఉన్నాడు. నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను మా జీకే గారు ఈ చిత్రం ద్వారా మెరాకిల్సే చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అలాగే సందీప్ చాలా హ్యాండ్సమ్ గాయ్, 6 ఫీట్లు ఉన్నట్టుగా ఉన్నాడు. చాలా కాలం నుండి కథతోనే సినిమాలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ మా సందీప్ను చూడడానికి సినిమాకి వస్తారని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తా ఉన్నాను. ఆరంభమే 4 సినిమాలు 4 భాషల్లో చాలా చక్కగా పరిణతి కలిగినటువంటి ఒక నటుడిగా హావభావ ప్రదర్శనలో మీరు ఆ హీరోయిన్ అలా నడుస్తూ పోతూ ఉంటే ఆమెనే అలా తదేకం చూస్తూ వస్తున్నాడు. అక్కడ ఆమె మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందనేటువంటిది ఆ నటనలో చూపించాడు. ఇది చాలా పరిపక్వతతో వస్తుంది. ఎందుకంటే టేకింగ్స్ చేయడంలో గంటాడి కృష్ణ గారు చాలా జాగ్రత్త వహించారని చెప్పి దాని ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఆయన మొదటి సినిమాతోనే సిద్ధి శ్రీరామ్ చేత పాట పాడించడం అంటే ఇవాళ సక్సెస్ఫుల్ సింగర్గా మనందరికీ ఆయన తెలుసు. ఆ విధంగానే యలమంచిలి రవిశంకర్ గారు రావడం, ఈ మధ్యకాలంలో అన్ని వాళ్ళ సినిమాలే, మైత్రి మూవీసే, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు రావడం, వాళ్ళ చేతుల మీదుగా ఇవాళ ఈ యొక్క పాటలను విడుదల చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాకుండా సహృదయంతో నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఒక హీరో అయ్యాడని చెప్పి ప్రేమతో గౌరవనీయులు శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు రావడం, సుభాష్ రెడ్డి గారికి బాగా అనుచరుడుగా మిత్రుడుగా ఉన్నటువంటి గడ్డం రవి గారు దీనికి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ విధంగానే రావి సురేష్ రెడ్డి గారు, మిత్రులందరూ చాలామంది, మా దుండ్ర కుమారస్వామి గారు, వేదిక మీద చూస్తే వర్మ గారు, అందరూ కూడా ఎవరికి వారు వారి పాత్రను వహిస్తూ ఇవాళ జీకే ద్వారా ఒక మంచి చిత్రాన్ని తీయాలి, సమాజంలో మంచి చిత్రాలు వస్తే ఆదరిస్తారు అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తూ ఉన్నాం. ఇదే వేదికలో ఆ మధ్య మొన్న దిల్ రాజు గారు పిలిస్తే నేను వచ్చి బలగం మూవీ చూశాను. అద్భుతం. ఒకటే గ్రామంలో కథను ప్రధాన అంశంగా పెట్టుకొని అక్కడ సహజంగా నటించారు. అక్కడ మేకప్ లేదు, పెద్ద హంగు ఆర్భాటం లేదు, అందరూ సహజంగా నటించారు. బలగం మూవీ ఏ విధంగా విజయవంతమై వాళ్ళ చిత్రం నడుస్తున్నదో మనందరికీ తెలుసు. ఆ విధంగానే ఇప్పుడు దసరా రాబోతున్నది. అంటే తెలంగాణ నేపథ్యంగా తెలంగాణ భాష, తెలంగాణ యాస ఒకనాడు ఏ విధంగా అవమానానికి గురైందో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాషకు, తెలంగాణ సాహిత్యానికి ఏ విధంగా ప్రజలు పట్టం కడుతూ ఉన్నారో ఇవాళ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అదంతా కూడా ఇది రాజకీయ వేదిక కాకపోయినా 2 మాటలు తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇక్కడి సాహిత్యాన్ని, ఇక్కడి మాండలికాన్ని, ఇక్కడి భాషను మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినప్పుడు మొత్తం ఈ భాషలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాసలు, దానికి సంబంధించినటువంటి సాహిత్యం, పారిభాషిక పదాలు, వాటన్నిటిని కూడా గ్రంథస్థం చేసి అనేకమైనటువంటి పుస్తకాలు రావడం జరిగింది. అందుకని ఇవాళ సినిమా రంగంలో, సినిమాల్లో తెలంగాణ భాష ఎక్కువగా ప్రాచుర్యం పొంది, ఒకనాడు రాయలసీమ భాషను చూసాం, మనం యాసను చూసాం. ఇవాళ తెలంగాణ భాషకు పట్టం కడుతున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ భాషకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిభ ఎంత గొప్పగా బయటికి వస్తుందో ఇవాళ మనం చిత్రాల్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ రిస్క్ అనేటువంటిది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా జీకే గారు, గంటాడి కృష్ణ గారు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి చిత్రాలకు చాలా సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. ఇవాళ రీఎంట్రీతో 4 భాషల్లో చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. కన్నడము, తెలుగు, హిందీ, తమిళ్. ప్రతి భాషలో కూడా సాహిత్యం అద్భుతంగా ఉన్నది, చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉన్నది. ఒక చాలా పరిపక్వత కలిగినటువంటి
నిష్ణాతుడైనటువంటి దర్శకుడు సినిమా ఎట్లా తీస్తాడో ఆ ఒక్క పాట ద్వారానే వాళ్ళ గంటాడి కృష్ణ చూపించాడని చెప్పి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ వారిని అభినందిస్తా ఉన్నాను. ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మరీ ముఖ్యంగా సందీప్కు నేను చెప్తా ఉన్నాను, బాగా కష్టపడాలి. మీరు జూనియర్ ఎన్టీఆర్ను చూడండి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, మిగతా వాళ్ళంతా యువకులంతా కూడా నాని ఎంత ఒక పట్టుదలతో ఇవాళ ఆస్కార్ స్థాయికి పోగలిగినారంటే వాళ్ళకంటూ ఒక పెద్ద రిప్యుటేషన్. అల్లు అర్జున్ మూవీ, మొదటి మూవీ రాఘవేంద్రరావు గారు తీసినప్పుడు ఇతడేం పనికొస్తాడు అరవింద్ కొడుకు అని అనుకున్నాం మనం. ఇవాళ అల్లు అర్జున్ బన్నీ ఎంత పెద్ద హీరోగా ఎదిగాడు. కాబట్టి కసితో, కృషితో, పట్టుదలతో ఎవరైతే పనిచేస్తారో, ధ్యానంతో ఉంటారో, అన్నిటికి మించి అంకితభావం, క్రమశిక్షణ కూడా ఉండాలి. మూవీలలో 2 మూవీస్ హిట్ కాగానే, ఒక పాట హిట్ కాగానే మనం ఫట్టు కావద్దు. పట్టుదలతో ఉండి నువ్వు గొప్పగా ఎదగడానికి నీకు అవకాశం ఉంది. సందీప్, నువ్వు దీక్షతో ముందుకు పోవాలని చెప్పి నేను మీకు సలహా ఇస్తూ, గంటాడి కృష్ణ గారు తీసినటువంటి చిత్రం ఇంతకుముందే మన ఆదిత్య ఓం గారు చెప్పినట్టుగా మహానటుడుగా, ఆయన మంచి నటుడుగా, ఒక అనేకమైనటువంటి చిత్రాలు తీసినటువంటి హీరోగా, నటించినటువంటి హీరోగా, దీనిలో ఏం రిస్క్ లేదు. అద్భుతంగా ఈ చిత్రం నడుస్తుంది, మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఈ చిత్రం ద్వారా మీరు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, ఒక పాత్ర కూడా వహించేటటువంటి, మళ్ళీ ఎందుకంటే రానున్నటువంటి సీరియల్, ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు తాను కూడా నటించాడు, మీరు కూడా నటించాలి, మీరు కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఆదరించాలి. మీరు చప్పట్లు కొడితే ఆదరించండి గట్టిగా, అందరూ అక్కడ చివరి వరకు కొట్టాలి. మరొక మారు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రిస్క్ చేసినా రిస్క్లో మీకు రిస్క్ ఏమి లేదు, మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది, మంచి గుర్తింపు వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. మీ ఇద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆయనది కొత్తగూడెం దగ్గర అయితే మాది భద్రాచలం దగ్గర విలేజ్ మాది బేసిక్గా ఇది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే నాకు బాగా తెలుసు. నాకు గుర్తున్నంత వరకు 15 సంవత్సరాల నుంచి గంటాడి గారి డ్రీమ్ ఇది. 16కు సీక్వెల్ తీయాలి, ప్లస్ నా ఒక చాలా సినిమాలు వస్తున్నాయి, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ నేను అనుకున్న అవుట్పుట్ తీసుకురాలేకపోతున్నాను, నేను ప్రొడ్యూస్ చేయాలి, చేసి నా ఒక థాట్స్ ప్రకారం ఒక సినిమా ప్రజెంట్ చేయాలి అని నాతో చాలాసార్లు యాక్చువల్గా షేర్ చేసుకోవడం జరిగింది. ఇంతకాలానికి ఇవాళ గంటాడు అనే డ్రీమ్ సక్సెస్ అవుతున్నందుకు రియల్లీ అభినందనలు. అదేవిధంగా హీరో హీరోయిన్ సందీప్ అండ్ సానియా ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ పిక్చరైజేషన్, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు చూస్తే చాలా అంటారు, ఆ విధంగా ఈ యొక్క సాంగ్ చూసి మనం చెప్పొచ్చు. నిజంగా చాలా 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 బాగుంది. సినిమా అంతా కూడా గంటాడు ఉన్న కసి అంటే నాకు తెలుసు, ఆ కసితో ఖచ్చితంగా చాలా చాలా బాగా అవుట్పుట్ వచ్చి ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఎందుకంటే ఐడియా నాది అయి ఉండొచ్చు, దానికి ఒక రూపకల్పన జరగాలి అంటే సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ వీళ్ళు బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు నాకు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధ్యత నేను వేసుకున్నాను కాబట్టి నేను ప్రొడ్యూసర్గా బాధ్యత తీసుకున్నాను. వాళ్ళను అంటే ఒక మంచి అవుట్పుట్ రావాలి, మళ్ళీ మన డబ్బులు వెనక్కి రావాలి అంటే ఇలా ప్రయాణం చేస్తే వస్తాయి అని చెప్పి వాళ్ళని నమ్మించి, నా కథతో ఒప్పించి ఈ చిత్రాన్ని తీసుకురావడం జరిగింది. అందుకు తప్పకుండా మా సురేష్ రెడ్డి అన్న 4 మాటలు మాట్లాడారు. నా ధన్యవాదములు. మేము చాలా రిస్క్ చేసి ఈ రిస్క్ సినిమా తీసాము. మీరందరూ కలిసి అభినందించాలని మా మీడియా మిత్రులను ఇక్కడ వచ్చిన అందరికీ మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బేతి రవిశంకర్ గారు, ఆదిత్య గారు, వర్మ గారు, అదేవిధంగా ఈ చిత్రానికి ముఖ్యంగా గంటాడి కృష్ణ గారు మరి ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, మొట్టమొదటగా వారి పరిచయం నాకు నా బర్త్డే సందర్భంగా 2 రోజుల ముందు రావడం జరిగింది. వస్తూనే అన్న నేను పాట రాస్తాను, కూర్చొని ఒక పాట రాశాడు. నిజంగా చాలా అప్సెట్. అంటే అది అంత అన్నారు అంటే ఇమ్మీడియట్గా ఒక తను ఆలోచన చేసి ఒక పాట రాసి నాకు వినిపిస్తే నిజంగా అప్పుడు ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. కానీ కరోనా పీరియడ్లో మరి ఎట్లా సినిమా తీస్తారో అని అనుకున్న సందర్భంలో నిజంగా కూడా కరోనా పీరియడ్లో చాలా రిస్క్ తీసుకున్నారు. కరోనాతోటి అందరూ ఉన్న సినిమాలు మూసుకునే పరిస్థితి ఉంటే నేను సినిమా తీసి చూపిస్తానని చెప్పి గంటాడి కృష్ణ గారు కరోనా పీరియడ్లో మరి సినిమాను ముహూర్తం స్టార్ట్ చేసి
దాంట్లో తీసుకున్న సందర్భంలో మరి గడ్డం రవికుమార్ గారు నిర్మాత, అదేవిధంగా సురేష్ రెడ్డి గారి సహకారంతో మరి ముందుకు పోయి మరి మా నేబర్గా ఉంటున్న సందీప్ గారు వారి సహచరులు ముగ్గురు కూడా హీరోలు, ఇంకా ముగ్గురు కూడా మా నేబర్సే, రామంతపూర్ ఆప్సిగూడ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఇప్పుడు నిర్మాతలు మా దగ్గరనే, మరి హీరోలు మా దగ్గరనే. మరి గంటాడి కృష్ణన్న అయితే చాలా క్లోజ్గా మూవ్ అవుతూ మరి మంచి ఆలోచనతోటి ఈ పిక్చర్ తీసినందుకు వారికి నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాను. ఎంత రిస్క్ తోటైతే మరి థ్యాంక్ యూ శృతి. సో అందరికీ నమస్తే అండి, ఐఎమ్ సందీప్ అశ్వ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, స్పెషల్లీ మీడియాకి. సో సుభాష్ అంకుల్ అండ్ బీసీ చైర్మన్ రవి, కృష్ణ సార్కి, స్వామి సార్కి అండ్ మిగతా పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఆదిత్య బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ యా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ స్టాండింగ్ హియర్. సో కొన్ని ఇయర్స్కి వెళ్ళి 8 years ఉన్నాయి, ఇట్లా పెద్ద స్క్రీన్లో నా ఫేస్ చూసుకోవాలని చెప్పి ఈరోజు కుదిరింది. అండ్ మనం చేసే పనులైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఉండాలంటే ఫస్ట్ మన ఇంట్లో నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ కావాలి. అండ్ మా వాళ్ళు కావాల్సినంత ఇచ్చారు. ఐ విల్ డెఫినెట్లీ మేక్ యూ ప్రౌడ్. అండ్ సినిమా విషయంకి వస్తే ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది. ఐ థింక్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సినిమాలో ఇంకో 6 songs ఉన్నాయి, అది కూడా అన్నీ కూడా ఇదే రేంజ్లో ఉంటాయి, అది నా గ్యారంటీ. అండ్ సినిమా విషయంకి వస్తే నాట్ ఓన్లీ హై బడ్జెట్ ఫిలిమ్స్, హై బడ్జెట్ పాన్ ఇండియన్ ఫిలిమ్స్. సో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మన ద్వారా కంటెంట్ ఉన్న వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ చేయొచ్చు అని చేసి ఒక ఎక్స్పెరిమెంటే మన సినిమా రిస్క్. సో అమేజింగ్ యాక్టర్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అమేజింగ్ సింగర్స్, అమేజింగ్ టెక్నీషియన్స్. అండ్ యా, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యా, సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరూ సపోర్ట్ చేయండి, స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ రాజు గారికి అండ్ మైత్రి రవి గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పెంచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అందరూ మా హీరోస్ తరుణ్, విశ్వేష్, మా సింగర్ అర్జున్, బ్రదర్ భయ్యా ఆదిత్యవం గారు, మా వెరీ డియరెస్ట్ బ్రదర్ విజయవర్మ గారు, మా హీరో సందీప్ అన్న వక్లవర్ణం గారు, మా ప్రియతమ నాయకుడు తెలంగాణ కాబోయే మంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుభాష్ అన్న, అలాగే దుండ్ర కుమారస్వామి, మా బిలౌడ్ ప్రొడ్యూసర్ సురేష్ అన్న, అట్లాగే రామజ్ వెంకటేశ్వర్ అన్న, రామన్న అండ్ ఆర్కే గారు. ఈ సినిమా అన్న వర్మన్న చెప్పినట్టుగా చాలా 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 ఏళ్ళ నాటి కళ ఇది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళ కనంది మనం ఏది ముందుకు వెళ్ళలేం, ఏదో ఒక కళ కనాల్సిందే. ఆ కళకు ఏదో రూపకల్పన జరగాలంటే మన ప్రయత్నంతో పాటు రిస్క్ కంపల్సరీ కావాలి. ఇది అనుకోకుండా ఎలా రిస్క్ పెట్టామో తెలియదు కానీ అందరి రిస్క్ దీంట్లో ఉందండి. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నాది ముందు కనబడ్డా వెనుక చాలామంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, దీంట్లో యాక్టర్స్ ఉన్నారు. అందరూ వాళ్ళ కోఆపరేషన్ ఎంత ఉంటే కానీ నేను ఈ స్టేజ్కి తీసుకురాలేకపోయాను. వాళ్ళ మనసా వాచ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఒకరి కళ నిజం కావాలంటే ఒకరితో సాధ్యం కాదండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా సినిమా అనేది 24 కళలు కాదండి, 64 కళలు. ఎందుకంటే 24 మనకు కనబడి దాని వెనకాల 100 మంది ఉంటారు. ఒక మ్యూజిక్కు 100 మంది ఉంటారు, ఒక డ్యాన్స్కు 100 మంది ఉంటారు. ఒక ఏ చేసినా కానీ ఇది ఒక 1000 మందికి పైగా వర్క్ చేస్తే కానీ సినిమా బయటికి రాదు. సో 1000 మందికి మనం ఒక రకంగా హెల్ప్ చేస్తే వాళ్ళంతా కలిసి మనల్ని హెల్ప్ చేసి ముందు కనబడేటట్టు చేస్తున్నందుకు వాళ్ళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మ్యూజికల్గా నాకు మంచి హిట్స్ను మీరు ఆల్రెడీ ఎన్నోసార్లు ఆశీర్వదించేశారు. సో ఈ సినిమాతో పాటు రీసెంట్గా వచ్చిన నా లెహరాయిని కూడా చాలా చాలా పెద్ద హిట్ చేశారు. పరిస్థితుల బట్టి ఒక్కోసారి అనుకున్నంత
ఆర్థిక విజయం సాధించలేకపోవచ్చు చిత్రం, కానీ అది మనకు ఒక మెమరీగా మంచి మ్యూజిక్ని అందించిన తృప్తి ఉంటుంది. అది నాకు లెహరాయి ద్వారా ఆర్కే గారి ద్వారా జరిగింది. సో డెఫినెట్గా ఇది మీకు చాలా చాలా మీకు ఇష్టమైన మ్యూజిక్ని అందించానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా ఇది మిమ్మల్ని ఎలాగ ఎట్టి పాయింట్స్లో డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి కథకి ఒక మంచి మ్యూజిక్ తోడైతే విజయం తప్పకుండా ఉంటుందని మీరు ఎన్నోసార్లు నిరూపించారు. సంపంగి 16, జానకివేటి శ్రీరామచంద్రుడు, ప్రేమలో పవన్ కళ్యాణ్, మీ ఇంటికి వస్తే ఇస్తారు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, ఇలా 10 చెప్పుకుంటూ పోయాను, ఇంకా 50 ఉన్నాయి. సో ఇంత మంచి మనసుతోటి మీరు నన్ను ఎప్పటికప్పుడు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఈ రిస్క్ ఎందుకు చేశానంటే ఇంకా మరింత చేరువు కావడానికి అన్నీ నేనే చేస్తే తప్పకుండా ఇంకొక అడుగు నాకు మళ్ళీ వేసే అవకాశం ఇస్తారని చెప్పి ఇచ్చాను. డెఫినెట్గా ఇది మీకు చాలా మంచి చిత్రంగా అందించానని ఫీల్ అవుతున్నాను. మంచి చిత్రం అందించానని కాదు, మంచి ప్రయత్నం చేశాను. దానికి మీరు సహకరించి తప్పకుండా థియేటర్స్కే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇది ఎంత రిస్క్ అయినా మళ్ళీ థియేటర్స్కే వెళ్తా. ఐ డోంట్ వాంట్ టు గో ఓటీటీ. ఎందుకంటే ఇంత కష్టపడ్డది నా అనే ప్రేక్షకులు చూడడానికి. అంటే టీవీలో చూసే వాళ్ళ ప్రేక్షకులు కాదని నా అంతర్గతం కాదండి. ఎందుకంటే థియేటర్స్లో చూసిన ఆ థ్రిల్ వేరు, ఆ ఫీల్ వేరు. సో థియేటర్స్లో అది ఎంత కష్టమైన థియేటర్స్కి రప్పించి మిమ్మల్ని అందరినీ చూడడానికి నా వంతు ప్రయత్నం చేసి చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటూ మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ చిన్న చిత్రాలకు చేయివ్వండి. ఆ చిన్న చిత్రాలు బతికేలాగా చేస్తే చాలా చిత్రాలు వస్తాయి. బలగం వచ్చింది. ఈ బలగం అసలు వినను కూడా వినలే. ఒక 10 రోజుల క్రితం అది వినను కూడా వినలే. అలాంటి బలగం ఇవాళ ఎంత బలాన్ని ఇచ్చిందంటే మాలాంటి వాళ్ళకు చెప్పలేనంత బలాన్ని ఇచ్చింది. సో అలాంటి చిన్న చిత్రాలకు, అలాగే ఈరోజు మమ్మల్ని ఇంత చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో వచ్చిన ఎంఎస్ రాజు గారు కానీ, యలమంచిల రవి గారు కానీ, అలాగే మా అన్న సుభాష్ అన్న ప్లస్ వక్లవర్ణం గారు, ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెంట్ పనులు వదిలేసుకొని మన కోసం వచ్చి ఇంత టైం కేటాయించి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం. అలాగే మరోసారి నా యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులు, ఎందుకంటే మీరు లేనిది మేము లేము. ఎందుకంటే మేము ఎంత తెర మీద తైతక్కలాడినా దాన్ని సవ్యంగా చూపించి మా అందరికీ ఓట్లేసి గెలిపించేది మీరే. అంటే అన్న భాషలో చెప్తున్నా, ఓట్లేసి గెలిపించేది మీరే. మీ ఆమోద ముద్ర పడకపోతే మేము ఒక్కడు కూడా ముందే వెళ్ళాం. కాబట్టి మీరు సపోర్ట్ చేసి ఈ చిన్న చిత్రాన్ని కొంచెం మీదైన బాణీలో ప్రేక్షకులకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత టైం వెచ్చించి మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.